గొప్ప చెప్తున్నా మా నాన్న గురించి గొప్ప గొప్ప చెప్తున్నా. మా నాన్న పేరు గరి వెంకటేశ్వర్లు. ఆయన చాలా ధర్మదాత. ఒకసారి మా నాన్న భోజనానికి వస్తున్నాడు. మా నాన్న గరి వెంకటేశ్వర్లు భోజనానికి వస్తుంటే కోటల దగ్గర అబ్బాయి మూచిపోయాడు. కోట మూచిపోయాడు. మంచి నిలబడి వాళ్ళు నీళ్ళు బండి అతను కొడతాం మాదేళ్ళు అన్నాడు. అడిగారు మా నాన్న. మా నాన్న పడిపోయాడు, మూచి వచ్చింది, నీళ్ళు కొడతాము అంటే మాదేళ్ళు చివరికి అంతలో చోళబండి వచ్చింది. చోళబండి గప్ప చోళబండి పెట్టి టక్క కుట్టిపోయి డబ్బులు 50 చూడాలి 50 రూపాయలు అని తీసిచ్చాడు. కొత్త భయపడి మాకు డబ్బులు ఇస్తాడు. మా నాన్న నువ్వు భయపడి మాకు డబ్బులు ఇస్తాను అన్నాడు. సరే చోట బద్దలు కొట్టి మొగమ చూసి ఆ అబ్బాయికి తెల్లవారి వచ్చి బయటకు వచ్చేసాడు. వచ్చింది, దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇది యథార్థం. గలే వచ్చి మొత్తం ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. సార్ ఇంతమంది జనం వెళ్తున్నారు, చనిపోయింది ఎవరండి? ప్రజావేదిక ఎడిటర్ రఘురామయ్య గారు. రఘురామయ్య గారా? సార్ ఒక్క నిమిషం భుజం మార్చేస్తానండి. ఏంటి నువ్వు ఇలా అయితే విజయవాడ ఎప్పుడు తీసుకెళ్తాం మమ్మల్ని? త్వరగా పోనే. ఆయన బాగా కావాల్సిన వ్యక్తి. ఆయన శవం మొదలైతే అదృష్టం ఉండాలి సార్. మీరు వెయిట్ చేయగలిగితే చేయండి, లేదా వేరే కారు చూసుకోండి. ఎక్కడ దొరికాడా ఈడు? ఇప్పుడు నీకు గుర్తొచ్చావా? నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. అరుగో ఆ రఘురాం కొడుకులు వచ్చారాయా? రండి రండి, సమయానికి వచ్చారు. తొందర దిగండి. రండి రండి.
నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. పోయిరా నిష్టమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం. బతికిన నాడు బాసటగా, పోయిన నాడు ఊరటగా, అభిమానం అనురాగం చాటేది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, ఒరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి. నాకు చూపు బాగా తగ్గిపోయింది. మా నాన్నమ్మ కూడా ఇంటి మా నాన్నమ్మ నాకు 10 ఏళ్ళప్పుడు నీకు ఇక్కడ కూర్చున్నవాడిని. మా అన్నయ్య భయపెట్టేవాడు, మా అన్నయ్య భయపెట్టేవాడు. సినిమా యాక్టర్ చేస్తావు వాళ్ళకి కోర్టుకు వెళ్తారు, నువ్వు సినిమా యాక్టరు వాళ్ళకి చెడ్డగా రాస్తారు, వాళ్ళు కోర్టుకు వెళ్తారు, వాళ్ళు నేను కొడతారు. మా అన్నయ్య భయపెట్టేవాడు.
అర్థమనా? సరే మా నాన్నమ్మ వెళ్ళిపోయింది. మా నాన్నమ్మ మా నాన్నమ్మ అనేది నవచెప్పండి నవీన్ ఎగతా చేయమంటారా? ఎగతా చేయమండి అన్ని అన్ని నవీన్ నవచన పడుతుంది. నవీన నవచన పడుతుంది. మా నాన్నమ్మ అనేది పాపం చక్కడకి వెళ్ళిపోయింది. అంటే ఓకే మరి చక్కటకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం లేదు. పంపులు 70 క్రితం ఆ పంపులు లేవు, ఏమి లేవు. ఎక్కడికి వెళ్ళేది ఏమి లేదు. మేము కూడా నేను దొల్లపోతున్నాం. ఆ నాన్నమ్మ చెప్పచ్చుగా, మా నాన్నమ్మ జాగ్రత్తగా అని చెప్పేసి నేను చెప్పను. నాన్నమ్మ జాగ్రత్తగా వెళ్ళు, నేను పట్టుకోమంటావా అనొచ్చు కదా. నేను చిన్నపిల్లలు అప్పుడు 10 ఏళ్ళు ఉంటాయి. ఊరుకున్నా. ఆ పాపను పట్టుకుంది. జాగ్రత్తగా నాన్నమ్మ చేపట్టుకున్నా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పచ్చు కదా. చెప్పలేదు. సరే అంతే. మా నాన్న తరపున వాళ్ళంతా మేకలు. మా నాన్న తరపున వాళ్ళ మేకలు. మా అమ్మ తరపున వాళ్ళు పులు. మా నాన్నమ్మ తరపున మా నాన్న తరపున నాన్నమ్మ అంతా మేకలు. మా మామయ్యలు అంటే పెద్ద పుళ్ళు. అదే అదే వాడు మా శాంతమ్మ పేరు పెట్టారు మాకు. శాంతమూర్తి అంటే మా తాతయ్య పేరు శాంతయ్య, అందుకని శాంతమూర్తి అని మన పేరు పెట్టారు. మనకి వాళ్ళ నాన్న పేరు మా తాతయ్య పేరు శాంతయ్య, అందుకని శాంతమూర్తి పెట్టారు. స్వరాజ్యం అప్పుడు ఇంకా బాగా దేశం పడుతుంది, అందుకని మా అక్క పేరు స్వరాజ్యం పెట్టింది. మా నాన్న చాలా కొన్ని వేల మంది మా కుటుంబం చేశాం. ఎవరైనా మానేసి వచ్చినప్పుడు మా నాన్న మళ్ళీ వచ్చానుకో పల్లె ఉండమని వాడు. ఎవరు మానేసి మళ్ళీ వచ్చానుకో పర్వాలేదు ఉండు అనేవాడు. పోరా కాదు అనేవాడు కాదు. అది గొప్ప విషయం. ఇంకో సరే ఇంకా కృష్ణమూర్తి